ముచ్చట వీరులు తయారు చేయబడును సిరీస్ ఎపిసోడ్ 2 కి స్వాగతం. ఈ రోజు మనం వీరుడికి ఉండకూడని ఒక లక్షణం గురించి మాట్లాడుకుందాం. వీరుడికి ఉండకూడని లక్షణం ఏంటంటే గతం గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేయడం. ప్రతి మనిషి జీవితంలో గతంలో జరిగిన కొన్ని మనసుకి బాధ కలిగించే సంఘటనలు ఉంటాయి. పదే పదే గతంలో జరిగిన అవే సంఘటనలు గుర్తు తెచ్చుకుంటూ ఇటు వర్తమానంలో జీవించకుండా అనుక్షణం మనసును చిత్రవద చేస్తూ అయ్యో నా వల్ల ఇలా అయ్యింది, అయ్యో నేను పాపాత్ముని అంటూ ఎంతో బాధపడుతుంటారు. ఇలా వర్తమానంలో జీవించకుండా గతం గురించి ఆలోచిస్తూ మళ్ళీ ఈ సంఘటనలు భవిష్యత్తులో ఎప్పుడు జరుగుతాయా అంటూ అసలు జరగని దాని గురించి, అసలు రేపు ఏమైతుందో తెలియని దాని గురించి అనుక్షణం బాధపడుతూ ఉన్న కాస్తో కూస్త సమయాన్ని, ఈ జీవితాన్ని వృధా చేసుకుంటారు. కానీ గతంలో జరిగిన ఏ ఒక్క సంఘటన అయినా నువ్వు మార్చగలవా? నువ్వు మార్చగలవా? లేదు కదా. అలాగే రేపు ఏమవుతుందో నీకు తెలుసా? అదే నెక్స్ట్ సెకండ్ ఏమైతుందో తెలియదు. కృష్ణుడు అర్జునుడితో ఒకసారి ఒక మాట అంటాడు. ఏమంటే, భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, ఏదైతే జరగనే లేదో దాని గురించి భయం ఎందుకు, కర్మ చెయ్యి అర్జున, కర్మ చెయ్యి. గెలుపోటముల గురించి పట్టించుకోకు, నీ కర్తవ్యం మీద ధ్యాసించు, భయం దానంతట అదే పోతుంది. మన వేదాలు అరే నువ్వు అమృతస్య పుత్రాహ అంటే మళ్ళీ నువ్వు అయ్యో అయ్యో అంటుంటావు. ఒకటి గుర్తుంచుకో, గతం గతః. గతంలో జరిగిన దేనిని కూడా నువ్వు మార్చలేవు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఇటు మార్చలేని దాని గురించి, అటు జరుగుతుందో జరగదో తెలియని దాని గురించి ఆలోచిస్తూ వర్తమానంలో జీవించకుండా నీ కర్తవ్యం గురించి మర్చిపోయి ఏం చేతకాని వాడిలా